అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మిల్లెట్స్ తోటి టేస్టీగా ఉండే చనాదాల్ మిల్లెట్స్ రైస్, అలాగే దీని కాంబినేషన్‌లోకి టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్లుగా మీల్ మేకర్‌తో పెరుగు, మీల్ మేకర్ కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇవ్వచ్చు. లంచ్‌గా కానీ, డిన్నర్‌గా కానీ ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీసు. చక్కగా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్‌లోకి ఇచ్చినా గూడా టేస్టీగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనకి చాలా హెల్తీ, మిల్లెట్స్ హెల్తీ. చనా దాల్ కానీ, ఇవి మీల్ మేకర్ కానీ ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను మిల్లెట్స్‌ని ముందుగానే నానబెట్టాను. శుభ్రంగా వాటర్‌తో ఒక 2, 3 సార్లు క్లీన్ చేసి వాటర్ పోసేసి పెట్టాను. ఒక చిన్న కప్పుతో మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. మిల్లెట్స్ మనం ఎక్కువ సేపు నానబెట్టుకుంటేనే హెల్త్‌కి కూడా మంచిది. చూడండి, ఈ కప్పుతో తీసుకున్నాను. శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసేసుకొని, మార్నింగ్ లంచ్ బాక్స్‌లో కావాలంటే నైట్ నానబెట్టుకోండి. లేదు ఈవినింగ్ కంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మిల్లెట్స్‌కి ఒక కప్పు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలతో చేసుకునే రెసిపీస్ ఏవైనా కూడా చాలా బావుంటాయి. మనం రైస్‌తో కానీ, మిల్లెట్స్‌తో కానీ దేనితో అయినా కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే కొబ్బరి గానీ, కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పుకి ఒక కప్పు కొబ్బరి పాలు, అరకప్పు నీళ్లు. 1:30 కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. అదే కుక్కర్‌లో పెట్టుకునే పనైతే 1కి 1 కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా వాటర్ యాడ్ చేసుకోకుండా ఒక కప్పు మిల్లెట్స్, ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకొని కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా విడిగా ఉడికించుకునే పనైతే 1:30 కప్పు, మొత్తం 1కి 1:30 కప్పు యాడ్ చేసుకోండి. అది వాటర్ కానీ, కొబ్బరి పాలు కానీ, లేకపోతే 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిల్లెట్స్ వేసేసుకొని పాలు మరిగించుకున్న తర్వాత మిల్లెట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్‌లో పెట్టేసుకుంటే మనకు ఒక 10 మినిట్స్‌లో మిల్లెట్స్ కుక్ అవుతాయి. ఈలోపైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో చూడండి, నేను మీల్ మేకర్‌ని ముందుగానే హాట్ వాటర్‌లో వేసుకొని శుభ్రంగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బౌల్‌లో మీల్ మేకర్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పుతోటి పెరుగు వేసుకోవాలి. చిక్కగా ఉండే పెరుగు వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్‌లో ఒక 2 పచ్చిమిరపకాయలు, హ్మ్, అల్లము, వెల్లుల్లి ఇవి 2 కొంచెం తీసుకోండి. చూడండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు వేసుకుంటే కర్రీ బావుంటుంది. గ్రేవీగా టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం నార్మల్ కర్రీస్‌లో కానీ దేంట్లో అయినా సరే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కర్రీస్ మనకి గ్రేవీగా ఉంటాయి. చపాతీ, ఏదైనా రైస్ ఐటమ్స్‌లో దేనిలోకైనా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సోంపు వేసుకుంటున్నాను. సోంపు బదులు మీరు షాజీరా గానీ, జీలకర్ర ఏమైనా యాడ్ చేసుకోండి. సోంపు ఫ్లేవర్ మాత్రం చాలా బావుంటుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సోంపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మీల్ మేకర్ చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాం కదా! చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఈ పేస్ట్ అంతా మనం సిమ్‌లో పెట్టేసుకొని అడుగంటకుండా, ఇది జీడిపప్పు పేస్ట్ కదా, అడుగంటుతూ ఉంటుంది. కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు చక్కగా దగ్గరకొచ్చే వరకు, కొంచెం దగ్గరకొచ్చే వరకు చూడండి, ఈ విధంగా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ విధంగా దగ్గరకొచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఆల్రెడీ ముందుగానే యాడ్ చేశాం కదా! మీకు ఒకవేళ చాలదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని చెక్ చేసుకొని, ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం రైస్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ మనం చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా కూడా తీసుకోవచ్చు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ లేకుండా కూడా మీరు ఆ కర్రీని గ్రేవీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జీడిపప్పు అవన్నీ వేసాం కదా! ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 లవంగాలు, కొద్దిగా మిరియాలు, మీకు నచ్చితే ఇంకా స్పైసెస్ ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోండి. చిన్న ముక్క దాల్చిన చెక్క ఇవి.
లైట్ స్పైసెస్ అన్నమాట, ఎక్కువ కాదు, కొద్దిగా లైట్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలన్నీ కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా చూడండి, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా, ఒక హాఫ్ టమాటాని సీడ్స్ తీసేసి వేసుకోండి, బాగుంటుంది. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం క్యారెట్, ఒక హాఫ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే క్యారెట్ కూడా మనకి కొంచెం ముక్క ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, చూడండి నేనైతే ఈ చిన్న బాక్స్ అన్నమాట, చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ క్యారెట్ ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకోండి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటే కొంచెం మసాలాలు పట్టి కొంచెం వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి క్యారెట్ కూడా కొద్దిగా వేగింది, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మళ్ళీ పచ్చిశనగపప్పు వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయినా వేయించుకుంటాము. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పెరి పెరి మసాలా యాడ్ చేస్తున్నా. మోస్ట్లీ ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి. ఈ మసాలా మనకి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఉంటాయి, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లేకపోతే మీరు గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చినాయో, 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా అలా యాడ్ చేసుకోండి, మీకు కూడా పొడి పొడిలాడుతూ వస్తాయి మిల్లెట్స్. ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని బాగా అంతా మసాలా అంతా బాగా మిల్లెట్స్కి పట్టేటట్లుగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే చక్కగా మంచి స్మెల్తో చనా దాల్ మిల్లెట్స్ రైస్ రెసిపీ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో, జస్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపు అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిందేమో చూద్దాం. ఒక 10 మినిట్స్ చూడండి, అంతా మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి కొంచెం మనకి థిక్గా వచ్చింది, మీల్ మేకర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేసి థిక్గా వచ్చింది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో మీరు కొత్తిమీర కన్నా కూడా మీ దగ్గర మనకి మెంతాకులు ఉంటాయి కదా, అదే కసూరి మేతి అంటాము, అది యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నా దగ్గర లేదు, ఇంకా నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఒకసారి మీ దగ్గర ఉంటే మాత్రం కసూరి మేతి యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండే చనా దాల్ మిల్లెట్స్ రైస్ రెసిపీ, అలాగే మీల్ మేకర్ పెరుగుతో చేసుకునే గ్రేవీ కర్రీ ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు లంచ్ బాక్సుల్లోకి ఇచ్చేయచ్చు, లేదంటే లంచ్గా డిన్నర్గా ఎలా తిన్నా కూడా మనకి మొత్తం హెల్దీయే కదా. ఇందులో మనం మిల్లెట్స్ కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీ రెసిపీసు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి కర్రీ కూడా మీకు ముందు చూసినప్పటికీ ఇప్పటికి కొంచెం థిక్గా వచ్చింది. గ్రేవీ కర్రీస్ మనకి కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చినట్లుగా అలా ఉంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట. మీరు లంచ్ బాక్స్లోకి ఇచ్చినా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ మాత్రం ఉంటే చాలు, కర్రీ చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, గ్రేవీగా మనకి కలుపుకోవటానికి అంత కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి ఈ రైస్ రెసిపీ కూడా, మిల్లెట్స్ రెసిపీ, చనా దాల్ మిల్లెట్స్ రెసిపీ కూడా సింపుల్గా, అంటే లైట్గా మసాలాలు యాడ్ చేసుకొని, ఎక్కువ కాకుండా లైట్గా మసాలాలు, కొంచెం చెక్క లవంగాలు ఇవన్నీ లైట్గా. మీ దగ్గర ఇది పెరి పెరి మసాలా లేకపోతే ఖచ్చితంగా మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోకపోయినా కూడా మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సింపుల్గా తినాలి, హెల్దీగా, మంట అలా లేకుండా హెల్దీగా తినాలి అనుకుంటే ప్రిపేర్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ రెడీ, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఆ టమాటా కానీ, పప్పులు, చనాదాలు,
మీల్ మేకరు ఇవన్నీ తినేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు. మీల్ మేకర్ కర్రీలో మనం జీడిపప్పు యాడ్ చేసాం కదా! జీడిపప్పు వేయటం వల్ల ఫ్లేవర్ అసలు చాలా బాగుంది. ఏ కర్రీస్‌లోకైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.